రాష్ట్రంలో ఆక్వా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒక పక్క పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, ఫీడ్ ధరలు, కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఆక్వా కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం కారణంగా రైతన్న పరిస్థితి మరీ దారుణంగా మారింది. ముఖ్యంగా రొయ్యల కౌంట్ ధర విషయంలో కొనుగోలు కంపెనీలు ఇష్టారీతిన వ్యవహరించడం, దానికి కూటమి నాయకులే అండగా నిలవడంతో ఆక్వా రైతు పూర్తిగా చితికిపోతున్నాడు. ఇదే పరిస్థితులు కొనసాగితే సాగు కష్టము అంటున్నారు రైతులు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆక్వా రంగం పరిస్థితి, రైతుల ఇబ్బందులపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికారికంగా, అనధికారికంగా 80,000 ఎకరాలలో ఆక్వా సాగు జరుగుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది దీనిపై ఆధారపడుతున్నారు. గడిచిన 2 ఏళ్లుగా ఆక్వా పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రంగంలో రైతుపై ఒత్తిడి పెరుగుతోంది. ఫీడ్ కంపెనీలు యథేచ్ఛగా ధరలు పెంచుతూ ఉండటంతో చెరువులు లీజుకు చేస్తున్న చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టిన వారంతా కనీసం ఖర్చు చేసిన సొమ్ము వెనక్కి వస్తుందో రాదో అర్థం కాని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఆక్వా ఫీడ్ను ప్రభావితం చేస్తున్న కంపెనీలు ఈ మధ్యకాలంలో ఏకధాటిగా ఫీడ్ ధరలు పెంచేస్తున్నాయి. దీనిపై ఆక్వా రైతులు అనేక రకాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించుకొని ఆక్వా రంగం భవిష్యత్తు, ప్రభుత్వం అందించవలసిన సహాయంపై తీర్మానాలు చేస్తున్నారు. రోడ్డెక్కి ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి వినతి పత్రాలు అందిస్తున్నారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం అప్సరాతో కూడా సంబంధం లేకుండా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచుతూ ఉండటం ఆక్వా రైతులను సాగుపై ఆశలు వదులుకునేలా చేస్తోంది. పెరిగిపోతున్న పెట్టుబడులు, మరోవైపు కనీస స్థాయిలో కూడా లభించని రొయ్యల ధరలతో తీవ్రంగా సతమతమవుతూ ఉన్నారు. లీజు రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ముమ్మడవరం నియోజకవర్గం, అమలాపురం, అదేవిధంగా రాజోల్ నియోజకవర్గాల పరిధిలో కొన్ని వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. ఒకవైపు పెరిగిపోతున్న ఫీడ్ ధరలు, మరోవైపు తగ్గిపోతున్న రొయ్యల ధరలతో రైతులు చాలా వరకు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అవుతుంది. దీనికి సంబంధించి అనేక సార్లు ఆందోళన చేశారు. గడిచిన కొద్ది రోజులుగా ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి ఏదో రకంగా సహాయం అందించాలని కోరుతున్నా మరోవైపు ఫీడ్ ధరలు పెరిగిపోవడంతో వాళ్ళ ఆందోళన తీవ్రతరం అవుతుంది. అసలు రొయ్యల సాగు చెయ్యాలా వద్దా అన్న మీమాంసలోకి ఇక్కడ రైతులు పడిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పెరిగిపోతున్న నిర్వహణ వ్యయాలు ఒకవైపు ఆక్వా రైతుల్ని నట్టేట ముంచేస్తున్నాయి. మరోవైపు ఎవరైతే లీజుకు తీసుకుని రైతులు అన్నారో వాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొద్ది గొప్ప డబ్బులు చెల్లించి లీజుకు తీసుకుని ఏదో కొంత ఆదాయం సంపాదించుకోవచ్చు అనుకున్న రైతులు కాస్త ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరిగిపోతున్న ఫీడ్ ధరలు తట్టుకోలేక ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. లీజుకి తీసుకున్నామండి. పరిస్థితి ఉందండి, ఇంకా రేట్లు పెరిగిపోయినాయండి. ఇంకా బాగా దారుణంగా పెంచేస్తున్నారు రేట్లు. రేట్లు చూస్తే రేట్లు ఉండలేదండి. మెడిసిన్ కూడా బోల్ రేట్లు అండి, చాలా రేట్లు పెంచేస్తున్నారు. మనం చేసేటప్పటికి మళ్ళీ ఇలాగా వైరస్ వస్తే మళ్ళీ అది కొంత పోతుందండి. చాలా దారుణంగా ఉందండి. లచ్చపిల్ల వేసామండి. లచ్చపిల్ల వేస్తే అది ఇది మొన్న వైట్ కట్ వచ్చేసి పోయిందండి, తేడా వచ్చిందండి. తేడా వస్తే మెడిసిన్ వాడితే అది అలాగా సెల్ వచ్చేసి ఉన్నాయండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. పెట్టుబడి లీజులకు తీసుకుని వాటిని ఏదో రకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో చాలా మంది ఈ కోనసీమ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఈ రొయ్యలు 1-2 ఎకరాలు లీజు తీసుకుని రైతులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది. ఒకవైపు లీజు డబ్బులు చెల్లించలేక, ఆదాయం రాక తీవ్రంగా మదనపడే పరిస్థితి ఎదురవుతుంది. ఈ మధ్య కాలంలో రొయ్యల ధరలు తగ్గించేందుకు కంపెనీలు అనుసరిస్తున్న విధానాలు రైతులను మరింత నష్టాల్లో పడేలా చేస్తున్నాయి. ప్రధానంగా రైతు వద్ద లేని కౌంటు రొయ్యలు అడుగుతూ ఉండటంతో రైతు వద్ద ఉన్న రొయ్యలను తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరకు రైతులు విక్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓవైపు ఫీడు, మందులు, నిర్వహణ వ్యయాలు, కూలీ ధరలు, వైరస్లను తట్టుకొని రొయ్యలను సాగు చేసినా సరైన ధర రాకపోవడంతో ఆక్వా రైతు రోడ్డున పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిసి వివరించడంతో తమకు ఆయన మద్దతుగా నిలిచారు అని అంటున్నారు కోనసీమ ఆక్వా రైతులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ స్థాయిలో ఆక్వా సాగు జరుగుతుంది. ఇప్పటికీ కొన్ని వేల ఎకరాల్లో జరుగుతుంది. ఇందులో లీజుకు తీసుకున్న రైతులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏకదాటిగా ఇష్టారీతిన ఫీడ్ ధరలు పెంచేయటం, మరోవైపు రొయ్యకు సరైన ధర రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలాసార్లు ఆందోళన చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవటం, ఈ నేపథ్యంలో మరోసారి ఫీడ్ ధరలు పెరగడంతో రైతులు తీవ్ర ఆవేదనతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కలవటం జరిగింది. అసలు జిల్లాలో జరుగుతున్న పరిస్థితి, ముఖ్యంగా ఆక్వా రైతు పరిస్థితి ఎంత దారుణంగా ఉందనే విషయం కూడా స్పష్టం చేయడం జరిగింది. అసలు దీనికి ప్రత్యామ్నాయం ఏముంది, ప్రభుత్వం దగ్గర ఎటువంటి అవైలబిలిటీ అసలు ఈ రైతులకు కావాలన్న విషయం చెప్పడానికి రైతు నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫీడ్ ధర విపరీతంగా పెంచేస్తున్నారు, కనీసం అప్సరాతో సంబంధం లేకుండా ధరలు పెంచుతున్నారు. దాంతో రైతు చిదిగిపోతున్నాడు. పోనీ నాణ్యమైన సీడ్ దొరుకుతుందా అంటే అది లేదు. ఇంకోవైపు నిర్వహణ వ్యయాలు పెరిగిపోతున్నాయి, రొయ్యకి మాత్రం ధర రావట్లేదు. అసలు రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి? ఇదే పరిస్థితి కొనసాగితే అసలు ఆక్వా రైతు మనుగడ సాగించగలడా లేదు? ఈ మధ్యకాలంలో 25, 26, 24 నుంచే స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం. 26లో చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఇక్కడ రైతుల్లో మరి కొనసాగుతుంది. మరి వీళ్ళ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు కానీ రేట్లు పెంచుకుంటా పోతే కనీసం గవర్నమెంట్ నుంచి ఒక హెల్ప్ లేదు, కనీసం ఒక ఎమ్మెల్యే స్టేట్మెంట్ లేదు, స్పందన లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగం చాలా నష్టపోతుందన్నమాట. కేజీకి ఇంచుమించుగా 50 రూపాయలు నష్టపోతుంది. ఇది బ్రేక్ డౌన్ అవ్వాలంటే 40 కౌంట్ ఎత్తనే కానీ మనకి కనీస ధర రాదు. 40 కౌంట్కి వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ రైతు సహజంగా ఎక్కువ పండించేది 70 కౌంటు, 60 కౌంటు, 50 కౌంటు దాకా ఆగిపోతారు. 40 కౌంట్ రావాలంటే సక్సెస్ రేట్ కావాలి. ఈ రైతాంగంలో ఒక 10%, 15% సక్సెస్ 40 కౌంట్ రాగలుగుతారు తప్ప కనుక 85% కూడా వాళ్ళ సక్సెస్ రేట్ రాదు. ఈ యొక్క కల్చర్ చేసే టైంలో కూడా రైతులందరూ కూడా 80% నష్టాల్లో ఉన్నారు. ఒక 20% ఒక సామాన్యమైన పరిస్థితిలో ఉన్నది. ఇంత కష్టకాలంలో కూడా ప్రభుత్వం నుంచి ఏ స్పందన కూడా లేదు. ఇది గవర్నమెంట్ వెంటనే దీని మీద చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేము మొన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి 12వ తారీఖున మేము వెళ్తే ఆయన అన్ని రకాలుగా సహకరించి మీరు మీ తరపున రైతాంగాన్ని తరపున నేను మీతో కూడా ఉంటాను, ఈ పెంచిన ధరలు తగ్గించకపోతే ఈ నెలాఖరు దాకా చూద్దాం, లేదనుకుంటే రేపు నరసాపురం జూలై 1-2 తారీఖులతో మీతో పాటు నేను కూడా ధర్నాలో పాల్గొని రాష్ట్రం అంతా చూసే విధంగా మనం చేద్దామని మరి రైతాంగం తరఫున ఆయన ఎంతో సహకారంగా మాట్లాడు. టన్ను రొయ్య ఈరోజు 100 కౌంట్ చూస్తే 220 రూపాయలు, 230 రూపాయలు ఉంటాం. మాకు ఖర్చు అయితే ఒక టన్ను రొయ్యి పండించాలంటే 100 కౌంట్కి 240 రూపాయలు అవుతుంది. మరి ఈ రకంగా ఈ మేతకు మరి రైతు ఏ రకంగా మేము ఆలోచించాలో మాకు అర్థం కాని పరిస్థితి. ఇదే ధోరణి ఉంటే అయితే ఈ ఫీడ్ కంపెనీస్ ఉన్నాయో ఈ అన్నిటిని కూడా రైతులు ముట్టడించే పరిస్థితి వస్తుంది. మరి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని రైతులైతే ఈ విషయాల్లో చాలా అలసిపోయి ఉన్నారు కాబట్టి తొందరగా మరి రైతు పక్షాన నిలబడి మరి మీ గవర్నమెంట్ రైతు పక్షపాత గవర్నమెంట్ అన్నారు కాబట్టి చేతల్లో చూపించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆక్వా రైతు బతకాలన్నా, ఆక్వా సాగు జరగాలన్నా సరే ఫీడ్ రేట్లను ఖచ్చితంగా ప్రభుత్వం కంట్రోల్ చేయాలని ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడం దారుణం అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతును ఆదుకునే విధంగా, ఆక్వా రైతును ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోనసీమ నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. ఇప్పుడేమో ఫీడ్ ధరలు అందరూ సిండికేట్గా మారిపోయి ధరలు పెంచేసి ఫీడ్ అమ్ముకుంటారు సార్. తర్వాత మళ్ళీ హార్వెస్టింగ్ రైతు ఎప్పుడైతే పట్టుబడి పడదాం అనుకుంటాడో వాళ్ళంతా సిండికేట్ అయిపోయి కేజీకి 30 రూపాయలు, 40 రూపాయలు ధర తగ్గించి కొనటం జరుగుతుంది. అలాగే రైతు దగ్గర ఏ కౌంట్ ఉందనేది వాళ్ళు ఈ ఫీడ్ ఏజెంట్ల ద్వారాగా, మెడిసిన్ ఏజెంట్ల ద్వారాగా తెలుసుకుంటారు సార్. తెలుసుకుని ఏ కౌంట్ అయితే రైతు దగ్గర ఉందో ఆ కౌంట్కి పూర్తిగా నష్టం జరిగే 40-50 రూపాయలు తగ్గించి కొనుక్కోవటం ఒక సిండికేట్గా. ఇదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అనూనీయులు ఒక సిండికేట్గా తయారయ్యి ఇవాళ రైతుని దోచుకునే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పెరుగుతున్న ఆక్వా ఫీడ్ భారంపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడాన్ని రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా వ్యవస్థపై ప్రత్యేక మానిటరింగ్ సిస్టమ్ ఉండేది అని, రైతు నష్టపోకుండా అప్పటి సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు అని రైతులు చెబుతున్నారు. ఈ నెలాఖరులోపు ఆక్వా ఫీడ్ వ్యవహారంపై ప్రభుత్వం రైతుల ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలి అని, లేదంటే వైఎస్ జగన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యమిస్తామని చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.